శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతి నమః. శివాయ గురువే నమః. శ్రీ కామేశ్వరదేవి నమః. 99 టీవీ ప్రేక్షకులకి శుభోదయ శుభాకాంక్షలు. నేను మీ సోమేశ్వర శర్మ. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సేకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను. ఈ రాశి ఫలితాలు ఈ నెల 18వ తారీఖు నుండి 24వ తారీఖు వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. మేషంలో బుధుడు, వృషభంలో రవి, మిథునంలో గురువు, కర్కాటకంలో కుజుడు, కన్యలో కేతువు, అలాగే మీనంలో శుక్రుడు, శని, రాహువు, చంద్రుడు మకర, కుంభ, మేన రాశుల్లో సంచారం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం సత్ఫలితాలు ఇచ్చే విధంగా గోచరించడం లేదు. ఇంటా బయట శత్రువులు ఎక్కువ అవుతారు. మనం చేసే పని ఎదిరించే వాళ్ళు ఎక్కువ అవుతారు. ఏ పని చేసినా వెనక్కి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. ఎందుకు ఇంత ధోరణి అనే ఒక రకంగా ఏర్పడుతుంది. వీరికి ఏలినాటి శని ప్రారంభమైంది. అలాగే గురువు తృతీయంలో, రాహుకేతులు కూడా మారబోతున్నారు 19 నుండి. దీనివల్ల కొంత మిశ్రమ ఫలితాలు గోచరించే విషయంగా గోచరిస్తోంది. కాబట్టి కొంచెం జాగ్రత్త వహించాలి. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఏ పని చేసినా నలుగురిలోనూ మీ స్థానాన్ని సంపాదించుకోవడానికి ఎంత ప్రయత్నిస్తారో అంత వెనక్కి లాగుతారు. అది విద్య విషయంలో కావచ్చు, వ్యాపార విషయంలో కావచ్చు, ఉద్యోగ విషయంలో కావచ్చు. ప్రభుత్వపరమైన ఇబ్బందులు ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకు స్థానచలనం ఏర్పడుతుంది. కష్టపడిన దానికి ఫలితాలు తక్కువగా ఉంటాయి. ఎన్ని చేసినా ఏమి సాధించలేదు, ఏమి చేయలేదు అనే ధోరణి ఎక్కువ ఉంటుంది వీరికి. నలుగురిలోనూ మీ పేరు అప్రతిష్టపాలు చేసే విధంగా గోచరిస్తుంది. అయితే దైవానుగ్రహం వల్ల ఎవరు ఎన్ని కీడు చేపట్టినా అవి మీ దరి చేరవు. ఆ భగవంతుడి దయ వల్ల ప్రతి ఒక్కటి అవంతటి అవే సమస్యపోతాయి. అలాగే వివాహం విషయంలో ఒక సంబంధం చేద్దాకా వచ్చి చేజారిపోతుంది. అయితే ఏదైనా దైవానుగ్రహం అనుకోండి, తర్వాత మంచి సంబంధం వచ్చే అవకాశం గోచరిస్తుంది. విద్యా సంబంధించిన విషయాలు బాగున్నాయి. విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. విదేశాల్లో ఉన్న వారికి ఉద్యోగ ప్రాప్తి లభిస్తుంది. గ్రీన్ కార్డ్, వీసా అప్లై చేసిన వాళ్ళకి వీసా లభిస్తుంది. పర్మనెంట్ గ్రీన్ కార్డు కోసం ప్రయత్నిస్తున్న వారికి గ్రీన్ కార్డు లభించే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. అయితే రాహుకేతుల ప్రభావం వల్ల కొంతవరకు రాశి మీద పడుతుంది. అలాగే అన్ని రాశుల వారికి కొంత గొప్ప ఈ రాహుకేతు ప్రభావం అనేది ఉంటుంది. కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం చేసి సుబ్రహ్మణ్య పాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన. అలాగే కోర్టు వ్యవహారాలకు సంబంధించి, స్థిరాస్తులకు సంబంధించి విషయ వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో క్షుణ్ణంగా పరిశీలించుకోవడం చెప్పదగిన సూచన. వ్యాపారస్తులకు వ్యాపారపరంగా రొటేషన్స్ బాగుంటాయి. రావాల్సిన సమయంలో ధనం చేతికి అందుతుంది. అయితే ఖర్చు మటుకు అధికంగా ఉంటుంది. రూపాయికి 10 రూపాయలు అన్నట్టుగా ఉంటుంది. సంస్థలో పనిచేసేవారు మీ మాట వినకపోవడం, ఎదురు చెప్పడం అనేది జరుగుతుంది. మనం అంత బాగా చూసుకున్నా కూడా ఇలా ఎందుకు జరుగుతుంది అని అనుకుంటారు. అయితే ఇది మధ్యవర్తుల ప్రమేయం ఎక్కువగా ఉంటుంది. మీ ప్రమేయం లేకుండానే ఎంప్లాయీస్ విషయంలో వారు జోక్యం చేసుకోవడం అనేది ఎక్కువగా జరుగుతుంది. ఇటు బంధువర్గంలో కావచ్చు, ఇటు సంస్థలో కావచ్చు, మీ ప్రమేయం అనేది పక్కన పెట్టి వారు ఇన్వాల్వ్మెంట్ అవ్వడం వల్ల కొంతవరకు నష్టపోయే అవకాశం గోచరిస్తుంది. ఇటువంటి విషయ వ్యవహారాల్లో జాగ్రత్త వహించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా అన్నీ బాగున్నాయి. అయితే ఏదో ఒక తెలియని మనోవేదన ఏర్పడుతుంది. సంతాన పరంగా కావచ్చు, వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా అంత సానుకూల పరిస్థితి గోచరించడం లేదు వీరికి. తద్వారా ఆరోగ్యపరంగా ఇబ్బందులు పెట్టే అవకాశం గోచరిస్తుంది. మన అనుకున్న వాళ్ళే మోసం చేశారన్న మనోవేదన వీరికి ఎక్కువగా ఏర్పడుతుంది. అయితే ప్రతిరోజు ప్రతినిత్యం పరమేశ్వరుని ధ్యానం చేసుకోండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఎందుకంటే చెప్పే రాశి ఫలితాలు ఏదైనా సరే 100కి 100% జరుగుతాయని కాదు. ఇది మానవ ప్రయత్నం. చెప్పడం వరకు మన ధర్మం కాబట్టి కొంతవరకు మనం చెప్పడం జరుగుతుంది. ఏదైనా ఇచ్చేవాడు ఉంటే ఆ పరమేశ్వరుడే. ఆ పరమేశ్వరుని ధ్యానం చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో నివసించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయతో దీపారాధన చేయడం, అలాగే మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు రెడ్. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేప్పుడు మంగళవారం కానీ శనివారం నాడు కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి